కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం బి పత్పాడు గ్రామంలో ఉన్న జమ్మిచెట్టు రామాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1925వ సంవత్సరంలో జమ్మిచెట్టు రామాలయం నిర్మించారు. అప్పటి రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 2017లో పునర్నిర్మించారు. జమ్మిచెట్టు రామాలయంలో కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని గ్రామస్తుల నమ్మకం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామాలయానికి రంగులు పూలదండలతో అలంకారాలు చేశారు. శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. మన ఈ ప్రతిపాడు గ్రామంలో ఈరోజు ఈ జమ్మిచెట్టు రామాలయం వద్ద ఈ వేడుక ఎందుకు నిర్మించినామంటే, మా పూర్వీకులు ఈ రామాలయాన్ని జమ్మిచెట్టు కింద 100 సంవత్సరాల క్రితం అంటే 1925 సంవత్సరం జనవరి 25వ తారీఖున నిర్మించారు. ఇక్కడ జమ్మిచెట్టు ఉండడం వల్ల ఈ రామాలయానికి జమ్మిచెట్టు రామాలయం అనే పేరు వచ్చింది. తదనంతరం మా గ్రామ పెద్దలు 50 మంది కూడా ఆ రామాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులంతా కలిసి ఈ రోజున ఈ రామాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. వారందరికీ ఇది వరకు మా పెద్దలందరికీ కూడా పూర్వీకులందరికీ కూడా ఇందు మూలంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ రామాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన భవిష్యత్ తరాల వారికి హిందూ ధర్మం గురించి ప్రబోధించి హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తారని కోరి మరీ ప్రార్థించుకుంటున్నాం. 25వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం ఈనాటికి ఈ రామాలయానికి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ కొలవాళ్ళం అంతా మేము ఏదో చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాం. చెత్తల నిశ్చయించింది ఈ రామాలయం. అయ్యా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎప్పుడు కొనసాగుతూ ఉంది. ఈ జమ్మిచెట్టు ఆలయం పక్కనే జమ్మి ఉత్సవం ఉంది కాబట్టి దాని పేరు చెప్పి ఊరంతా బాగుంటుంది. ఊరయ్యారు పెద్ద దేశాలు కూడా వెళ్తుంది ఈ పేరు జమ్మిచెట్టు రామాలయాన్ని. ఓం శ్రీ రామాయ నమః. ఇది గ్రామం. ఈ రామాలయం పిఠాపురం మండలం బీప్రతిపాడు అనే గ్రామంలో ఉన్నది. దీని పుట్టిన రోజు జాగరణ ఈ రోజున జరుపుకుంటున్నాము. అంటే 100 సంవత్సరముల పుట్టిన రోజు జాగరణ. ఈ రోజుకి 100 సంవత్సరాలు అయింది. ఆ జాగరణ ఈ రోజున జరుపుకుంటున్నాము. దీని పేరు జమ్మిచెట్టు రామాలయం అంటాము. అలాగనడానికి కారణం ఈ ప్రక్కనే ఒక జమ్మి వృక్షం అంటే జమ్మి వృక్షం ఉంది. అంటే ఈ రామాలయం కంటే ముందు పుట్టే ఉన్నది అప్పుడు. కాబట్టి జమ్మిచెట్టు రామాలయం అంటాం. ఈ రోజుకి 100 సంవత్సరాలు అయింది. మా పూర్వీకులు ఇక్కడ దారి కూడా లేని సమయంలో, ఊర్లో అవతలకి నడిచి వెళ్ళడానికి కూడా లేని సమయంలో ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కూర్చి ఎంతో సరదాగా ఈ రామాలయ నిర్మాణం జరిపించారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇది 100 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి సరదాగా ఏదో చిన్న కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇక్కడ.